హలో అండి. శ్రావణ మాసంలో మొత్తం 4 కానీ 5 కానీ శుక్రవారాలు అయితే వస్తూ ఉంటాయి కదా. అలాంటి శుక్రవారాల్లో మెయిన్గా వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజున మనం ఒక 5 రకాలు 9 రకాలు ప్రసాదాలు అయితే చేస్తూ ఉంటాము. అలా కాకుండా మిగిలిన శుక్రవారాల్లో కూడా కొంచెం సింపుల్గా ఈజీగా టేస్టీగా అయ్యే ప్రసాదాల్లో ఇదొక ప్రసాదం అనమాట. ఈ ప్రసాదం వచ్చి పెసరపప్పు పాయసం. ఇప్పుడు నేను ఈ పాయసాన్ని అయితే తయారు చేస్తున్నాను. అమ్మవారికి ప్రసాదం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ముందు పొయ్యినైతే నీట్గా క్లీన్ చేసుకుని పసుపు కుంకుమ బొట్టులతో అయితే పెట్టి ఆ తర్వాత ప్రసాదాన్ని అయితే వండుతున్నాను. ఇంక ఇప్పుడు నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి 1 గ్లాస్ వరకు పెసరపప్పునైతే వేస్తున్నాను. ఈ పెసరపప్పుని కొంచెం దూరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్న పెసరపప్పుతో పాయసం చేసుకోవడం వలన దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ పెసరపప్పు వేగగానే దీనిలోకి సరిపడినన్ని వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలాగా ఓపెన్గా ఉన్న బౌల్లో అయినా పర్లేదు, లేదంటే కుక్కర్లో అయినా డైరెక్ట్గా మనం ఈ పెసరపప్పుని అయితే ఉడికించుకోవచ్చు. ఇక్కడ నేను విడిగా వండుతున్నాను కాబట్టి మినిమం నాకు 6 గ్లాసెస్ వరకు అయితే వాటర్ పట్టాయి. అదే కుక్కర్లో అయితే జస్ట్ 3 గ్లాసెస్కే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను ఓపెన్ బౌల్లో చేస్తున్నాను కాబట్టి ఇలాగ ఉడికేటప్పుడు పైన తెట్టలాగా అయితే ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన బుజ్జిని మొత్తాన్ని కూడా పక్కకు తీసేయాలి. ఇలాగ పెసరపప్పు ఉడకబెట్టిన తర్వాత జస్ట్ 5 to 10 minutes లోపలనే మొత్తం నీరంతా ఇంకిపోయి పప్పు మెత్తగా అయితే ఉడుకుతుంది. ఇప్పుడు గంటతో ఒకసారి పప్పు అంతా కూడా కలిపి తిప్పుకొని ఇప్పుడు ఇందులోకి తీపికి తగ్గట్టు బెల్లాన్ని పంచదారని అయితే వేస్తున్నాను. బెల్లం వచ్చేసి మనం తీసుకున్న పెసరపప్పు గ్లాస్తోనే 1 గ్లాస్ బెల్లము, అలాగే మరొక గ్లాసు పంచదారని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పంచదార బెల్లం అంతా కరిగేంత వరకు కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం కరగగానే ఇందులోకి పచ్చి కొబ్బరి తురుముని అయితే వేస్తున్నాను. పచ్చి కొబ్బరిని కూడా డైరెక్ట్గా మిక్సీలో ఫైన్గా పట్టి వేయడం కన్నా ఇలాగ తురుములాగా వేయడం వల్ల ఏంటంటే అవి మధ్య మధ్యలో మనం తినేటప్పుడు తగులుతూ ఉంటే దాని టేస్ట్ అయితే బాగుంటుంది. లేదు కొంతమంది ఈ పచ్చి కొబ్బరిని ఇష్టపడిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయొచ్చు, లేదంటే ఈ ప్లేస్లో పాలు కానీ కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అసలు కేరళలో పరుపు పాయసం అని పెసరపప్పులో కొబ్బరి పాలు వేసి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను మాత్రం ఎటువంటి పాలు వాడకుండా కొబ్బరి తురుము వేసి ఈ పాయసాన్ని అయితే చేశాను. ఇలా కూడా చాలా టేస్ట్గా అనిపించింది. ఇంకా పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత జస్ట్ 2 minutes వరకు ఉడకనిచ్చి ఆఖరిగా యాలక్కాయలు, అలాగే నేతిలో వేపించిన జీడిపప్పు, ఇంకొంచెం నెయ్యి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ పెసరపప్పు పాయసం ఇలాగ కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే అది చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుంది. కాబట్టి ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవడం అయితే బెటర్ అనమాట. ఇప్పుడు ఇంకా పెసరపప్పు పాయసం అయితే రెడీ అయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాము. ఈ పెసరపప్పు పాయసం చాలా ఈజీగా టేస్టీగా అలాగే కమ్మగా అయితే ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.